అవును, ఇది నార్మల్ బండి వచ్చింది. గోవిందా గోవిందా. ఆయన చెప్పండి డ్రైవర్ గారు. గోవిందలు పెట్టండి గట్టిగా. నమో వెంకటేశాయ. ప్రతి నెల ఇప్పుడు 27 బండి ప్రతి నెల కూరగాయలు నూజివేడు చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ చిన్న తిరుపతికి 4 టన్నులు, పెద్ద తిరుపతికి 12 టన్నులు బండి ప్రతి నెలవారీగా వెళ్ళడం జరుగుతుంది. అన్నదానం కార్యక్రమానికి శ్రీశైలానికి కూడా పంపిస్తున్నాము, కాకపోతే ఆయన రాలేదు. శ్రీశైలానికి అమ్మవారు దుర్గమ్మ గుడికి అట్లా అన్ని గుళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈ సభలో ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయప్రదంగా చేయాలని, అందరికి మంచి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మాది తుకులూరు గ్రామం. గవర్నేని శాసగిరిరావు గారు, గవర్నేని ప్రభాకరరావు గారు, మేము తిరుపతికి ఇలా పంపిస్తాం. మా అదృష్టం ఇట్లాగే ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమానికి 12 టన్నులు, తిరుమలకి ద్వారకా తిరుమలకి 4 టన్నులు ఇలా పంపించాలి. అందరి మనసులో స్వామి దొరబడి అందరినీ ఇట్లా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది 27వ బండి. అదే రకంగా ద్వారకా తిరుమలకు కూడా 27. శ్రీశైలం వాళ్ళు రమ్మన్నాగానే వాళ్ళు కొద్దిగా డిలే చేశారు. కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే తిరుచానూరు అమ్మవారు వాళ్ళు 10 టన్నులు కూరగాయలు ఇమ్మని దరిదాపుగా ఒక సంక్రాంతి అవతల నుంచి కోరుతున్నారు. మనకున్న బడ్జెట్లో పెట్టుకోలేక తాగతలేక మానేసాము. అది కూడా పెద్ద తిరుపతికి ఎన్ని టన్నులు కూరగాయలు పంపిస్తున్నారు చెప్పండి? 12 టన్నుల కూరగాయలు ప్రతి నెల ఇదే రకంగా పంపిస్తున్నామయ్యా. చిన్న తిరుపతికి అండి 4 టన్నులు, 3 టన్నులన్నర ఇలా కొనసాగుతుంది. ఇది ఎన్నో బండి అండి? ఇది 27వ బండి అండి. ఎక్కడ ఏ ప్రాంతాల రైతులు కూరగాయలు పంపిస్తున్నారు? నూజివీడు కొంతమంది రైతులు, అంటే అమౌంట్ చేసేవాళ్ళు కొంతమంది, దేవరకొండ రైతులు కానీ ఇలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ ఉన్నారు. ఒక ఊరు అనేది ఏమి లేదు, అన్ని ఊళ్ళోళ్ళు ఉన్నారు. ఇక్కడ అమెరికా నుంచి హైదరాబాద్ దాకా ఇట్లా అందరూ. ఇప్పుడు ఈ కూరగాయలు మీరు ఎందు నిమిత్తం పంపిస్తున్నారండి? అన్నప్రసాదానికి వెంగమాంబ అన్నప్రసాదశాలకు పంపిస్తున్నామయ్యా. మీ పేరు చెప్పండి సార్. నా పేరు నక్కా సత్యనారాయణ, మాది దేవరగుంట. ఇది 27వ లోడ్ అయ్యా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వరాయ. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా సంవత్సరం కాలం నుంచి మన నూజివీడు పట్టణం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన కార్యక్రమం నిమిత్తం మన దేవరగుంట వాస్తవ్యులు మన సత్యుడు నక్కా సత్యనారాయణ ఈ పనికి పూనుకోవటం అనేది, పంపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అక్కడున్న స్వామివారికి మనం ఇక్కడి నుంచి మనం ప్రసాదానికి సరిపోని వస్తువులు పంపించడం సాధ్యపడుతుంది. నా అభిప్రాయం ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం 10 కిలోలు ఇచ్చినా 20 కిలోలు ఇచ్చినా మనం తీసుకెళ్ళి ఇవ్వలేము. ఆయనే ఇక్కడికి పంపిస్తున్నాడు వ్యాన్. కాబట్టి ఈ విషయం అందరూ కనుక్కుని మీ దగ్గర సంప్రదించి లేదా సత్యనారాయణ సంప్రదించి ఎవరు ఎంత తెలుసుకున్నా కానీ ఇవ్వచ్చు. నెలకొకసారి ఇక్కడి నుంచి పెడుతుంది. అందరూ ఇస్తే మన నూజివీడు పట్టణం నుంచి అక్కడ అన్నదానానికి, అలాగే శ్రీశైలానికి పెడుతుంది, ద్వారకా తిరుమల పెడుతుంది, దేవుడు అమ్మవారి దుర్గకి పెడుతుంది. ఎవరైనా సరే ఈయన సంప్రదిస్తే లోడ్ ఎప్పుడో చెప్తారు. ఇది మన నూజివీడుకి పెట్టిన అదృష్టం అనుకుంటున్నాను నేను. మనకి కలిసి వచ్చిన అదృష్టం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. నమో వెంకటేశ్వర.